నథింగ్ టు లూజ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 43 minutes తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్టింగ్ లో చూసి ఇదేదో ఒక రామ్ కామ్ మూవీలే అనుకున్నా. బట్ ఏంట్రా అంటే మూవీలో స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత అసలు స్టార్టింగ్ దానికి ఈ స్టోరీకి సంబంధమే ఉండదు అనమాట. చాలా డిఫరెంట్ గా ఉంటది. మనం మూవీ స్టార్టింగ్ లో చూడగానే ఇది ఒక రామ్ కామ్ మూవీ అనుకుంటాం. కాకపోతే ఏంటంటే మూవీ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత ఇదైతే ఒక డార్క్ ఎమోషనల్ స్టోరీ లాగా వెళ్తది. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మూవీలో మదర్ క్యారెక్టర్ గైస్, కొన్ని సీన్స్ లో ఆ మదర్ క్యారెక్టర్ ఉంటుంది మామ. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సటన్ టైమ్ లో ఏంటంటే తన కొడుకు కోసం గన్ను పట్టుకునిద్ది అనమాట. అందరినీ చంపేద్దామని చూసిద్ది, లిటరల్లీ ఒక రౌడీ లాగా. ఆ సీన్ అయితే హాస్పిటల్లో ఉంటుంది గైస్. ఆ సీన్ చాలా అంటే చాలా బాగుంటది. మూవీలో అది ఒక్క సీన్ మామ మన ఎమోషన్స్ అయితే కదిలిస్తది. మూవీ మొత్తం ఇలాగే ఉంటది అంటే అలా ఉండదు. మూవీ మొత్తం ఇలాగే ఉంటే చాలా అంటే చాలా బాగుండేది, ఇంత ఎంగేజింగ్ గా ఉంటే. మూవీ స్టార్టింగ్ లో ఒక చిన్న ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆ ఎమోషనల్ సీన్ గై స్టార్ట్ చేసినప్పుడు అయితే కనెక్ట్ అవుద్ది. కాకపోతే ఏంటంటే అదే లైన్ లో పర్ఫెక్ట్ గా తీసుకువెళ్ళలేరు. ఆ ఎమోషన్ ఏంటంటే లూప్ అవుతా ఉంటది. కొన్ని సీన్స్ లో అయితే మనకైతే లాగ్ అనిపిస్తా ఉంటది, అంతగా కనెక్ట్ అవ్వదు. కాకపోతే ఏంటంటే కొన్ని సీన్స్ లో లైట్ గా కనెక్ట్ అవుతుంది. మూవీ స్టార్టింగ్ లో నాకైతే మరీ అంతే అనిపించలేదు గైస్. 1 or 2 ఎమోషనల్ సీన్స్ అయితే లైట్ గా కొంచెం పర్లేదులే, ఓకేలా ఉంటాయి అంతే. ఇంకా మిగతా స్టోరీ మొత్తం మనకైతే కొంచెం ల్యాక్ చేసినట్టే అనిపిస్తుంది. 1 hour తర్వాత మదర్ సీన్ వస్తుంది అనమాట. ఆ సీన్ అయితే టూ గుడ్ ఉంది, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మూవీలో ఆ సీన్ తర్వాత మూవీలో స్టోరీ గైస్ చాలా అంటే చాలా ఎంగేజింగ్ గా వెళ్తది, మనకి ఎక్కడ ల్యాక్ చేయకుండా. ఆ ఒక్క చిన్న 20 minutes లో గైస్ మనమైతే ఫీల్ అవుతారు అనమాట మూవీలో స్టోరీని. అలాగే మూవీలో ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది, తన క్యారెక్టర్ కూడా పర్లేదు గైస్. 1 or 2 సీన్స్ లో అయితే చాలా అంటే చాలా బాగుంటది. అవి కూడా ప్రీ క్లైమాక్స్ లో 1 or 2 సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ గైస్ కొంచెం బాగుంటాయి. మెయిన్లీ ఏంటంటే ఒక చిన్న పిల్లోడు తన కోసం ఈ మూవీ మొత్తం జరుగుద్ది. ఆ పిల్లోడ్ సీన్స్ గైస్ స్టార్టింగ్ లో మరీ అంత బాగుండవు, కానీ క్లైమాక్స్ లో మామ ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ గైస్ చాలా అంటే చాలా బాగుంటది. అలాగే ఏంటంటే ఒక 5 లేక 6 పిల్లల కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట. వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. ఆ సీన్స్ కూడా కొంచెం బాగుంటాయి. నాకు లాగ్ అనిపించింది ఏంటంటే స్టార్టింగ్ లో ఒక 1 hour గైస్ నాకైతే మరీ అంత గొప్పగా అనిపించలేదు. పిల్లోడికి బాగలేదంటారు, శాలరీ అంటారు, డ్యూటీ అంటారు, వాళ్ళ డాడీ ఎక్కడికో వెళ్ళిపోతాడు, మళ్ళీ గొడవలు అవుతా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకైతే అంత ఎంగేజింగ్ అనిపించవు. స్టార్టింగ్ లో ఒక 1 hour లో ఏదైతే డ్రామా ఉందో ఆ డ్రామా అయితే మరీ అంత గొప్పగా ఉండదు, లాగ్ అనిపిస్తుంది మనకైతే కొన్ని సీన్స్ లో. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. మూవీ స్టార్టింగ్ లో లైట్ గా డిస్టర్బ్ చేస్తుంది, అందువల్ల అయితే చూడకూడదు. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే ఒక చిన్న మదర్ క్యారెక్టర్ నచ్చింది. అలాగే 4 or 5 ఎమోషనల్ సీన్స్ అయితే కొంచెం పర్లేదు, ఓకే లాగా ఉన్నాయి. మీరు ఖాళీగా ఉండి మాకు డార్క్ ఎమోషనల్ సీన్స్ కొంచెం ఇష్టం అనుకుంటే సార్ ట్రై చేయండి, మీకు నచ్చొచ్చేమో. సో ఓవరాల్ మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.